నేడు మహారాష్ట్రకు ఏపీ తెలంగాణ సీఎంలు దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ఎన్డీఏ కూటమి ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు వెళుతుంటే మహా వికాస్ అఘాడీ తరపున రేవంత్ రెడ్డి ప్రచారం నిర్వహించడానికి వెళుతున్నారు. 2 రోజులు మహారాష్ట్రలోనే ఉండబోతున్నారు ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు. బహిరంగ సభలు, రోడ్ షోల్లో పాల్గొనబోతున్నారు ముఖ్యమంత్రులు. నేడు మహారాష్ట్ర ప్రచారానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా వెళ్తున్నారు. 2 రోజుల ప్రచారంలో భాగంగా 5 సభలు, 2 రోడ్ షోలు ఉండే విధంగా ప్లాన్ చేసుకున్నారు. ఇప్పటికే మహారాష్ట్ర పర్యటనలో తెలంగాణ మంత్రులు ఉన్నారు. లాస్ట్ పంచ్ గనక మనదైతే ఆ కిక్కే వేరప్ప అన్నట్టుంది మహారాష్ట్ర ఎన్నికల సంగ్రామంలో మనోళ్ల తీరు. మరాఠీ గడ్డపై ఆఖరి పోరాటంలో తెలుగు నేతలే హవా చూపిస్తున్నారు. ఏపీ తెలంగాణ పొలిటికల్ స్టార్స్ అందరూ బోర్డర్స్ దాటి మహారాష్ట్రలో గ్రాండ్ గా ఎంట్రీ ఇస్తున్నారు. స్టార్ క్యాంపెయినర్స్ గా తెలుగోళ్లే ఎందుకు? ఫినిషింగ్ టచ్ మనోళ్లతోనే ఎందుకు ఇప్పిస్తున్నట్టు? తెలుగు మరాఠీ ఈ పొలిటికల్ లంకే ఎలా కుదిరినట్టు? రెండు కూటములు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మహారాష్ట్ర ఎన్నికలు ప్రీ క్లైమాక్స్ కు చేరుకున్నాయి. 288 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్రలో ఈ నెల 20న ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే మహాసంగ్రామం ఆఖరి ఘట్టంలో తెలుగు నేతల ఉనికి ఎక్కువగా ఉంది. అటు ఎన్డీఏ ఇటు ఇండీ కూటమి పెద్దలు పనిగట్టుకొని చిట్ట చివరి అస్త్రంగా తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉండే ప్రాంతాల మీద ఫోకస్ పెట్టారు. ఏపీ తెలంగాణ రాష్ట్రాల నుంచి బడా నేతల్ని రంగంలోకి దింపుతున్నారు. ఇప్పటికే మహావికాస్ అఘాడీ తరపున తొలి విడత ప్రచారం చేసిన సీఎం రేవంత్ రెడ్డి నేడు మరోసారి మహాప్రచార బరిలోకి దిగుతున్నారు. ఈ రోజు చంద్రాపూర్, రాజురా, డిగ్రాస్, వార్దా నియోజకవర్గాల్లో జరిగే ప్రచార సభల్లో పాల్గొంటారు రేవంత్ రెడ్డి. రేపు ఉదయం నయాగావ్, భోకర్, షోలాపూర్ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. తెలంగాణ మంత్రులు సైతం కొన్ని నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలుగా ఉంటూ మహారాష్ట్రలో చురుగ్గా తిరుగుతున్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పటికే మహారాష్ట్రలో మకాం వేశారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి సీతక్క కూడా నేటి నుంచి మహావికాస్ అఘాడీ అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహిస్తారు. మహాయుతి కూటమి తరపున తెలంగాణ బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కూడా ఆల్రెడీ ప్రచారంలో పాల్గొంటున్నారు. తెలంగాణలో 6 గ్యారంటీలు, కులగణన విషయంలో కాంగ్రెస్ పార్టీ అట్టర్ ఫ్లాప్ అంటూ విమర్శలతో హస్తం పార్టీని టార్గెట్ చేస్తున్నారు. బీజేపీ లీడ్ చేస్తున్న మహాయుతి కూటమి తరపున ఏపీ నుంచి ఐకానిక్ లీడర్లు ప్రచార బరిలోకి దిగుతున్నారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు ఈ సాయంత్రం ముంబై చేరుకుంటారు. 2 రోజుల పాటు ఆయన ఎన్డీఏ తరపున ప్రచారం చేయనున్నారు. తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండే నియోజకవర్గాల్లో పాల్గొంటారు సీఎం చంద్రబాబు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కూడా నేడు మహారాష్ట్రకు వెళ్తున్నారు. 2 రోజుల పాటు 5 సభలు, 2 రోడ్ షోలలో పాల్గొంటారు పవన్ కళ్యాణ్. మరాఠ్వాడ, విదర్భ, పశ్చిమ మహారాష్ట్రలో ప్రచారం చేసేలా పవన్ షెడ్యూల్ ఖరారైంది. పవన్ తుఫాన్ లాంటి వాడంటూ గతంలో మోదీ ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వడం, సనాతన ధర్మ పరిరక్షణ పేరుతో పవన్ పేల్చిన డైలాగులు మహారాష్ట్రలో పవన్ కి పాపులారిటీ పెంచేశాయని జనసేన చెప్పుకుంటోంది. పవన్ ని తిరుగులేని మాస్ లీడర్ గా, చంద్రబాబును సీనియర్ మోస్ట్ లీడర్ గా ప్రెజెంట్ చేస్తూ తమ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో చేర్చుకుంది ఎన్డీఏ. ఇప్పుడు వీళ్ళిద్దరి పాపులారిటీ మీద మరాఠా గడ్డపై మహాయుతి కూటమి నేతలు ఆశలు పెట్టేసుకున్నారు. మరాఠా గడ్డపై దాదాపు 14 లక్షల మంది తెలుగు వాళ్ళు ఉన్నారని ఒక అంచనా ఉంది. పైగా మహారాష్ట్రలో పనిచేసే సాఫ్ట్వేర్ ఉద్యోగులు, వలస కార్మికుల్లో ఎక్కువ మంది తెలుగువారే. ముఖ్యంగా పూణే, ముంబై సహా మరికొన్ని పట్టణాల్లో తెలుగువారి సంఖ్య గట్టిగానే ఉంది. షిరిడీలో స్థిరపడ్డ వారిలో తెలుగు మూలాలున్న వాళ్ళు ఎక్కువ. తెలంగాణకు పొరుగు రాష్ట్రం కావడం, గతంలో హైదరాబాద్ లో అంతర్భాగంగా ఉన్న ప్రాంతం కావడం, టాలీవుడ్ కి బాలీవుడ్ కి దగ్గరి అనుబంధం కలిగి ఉండడం, తెలుగు మరాఠీ సంస్కృతుల్లో పోలిక ఉండడం, ఇవన్నీ కూడా మహారాష్ట్ర ఎన్నికల్లో తెలుగు ప్రభావాన్ని పెంచే అంశాలే. అందుకే అక్కడి తెలుగు ఓటు బ్యాంకుల్ని కొల్లగొట్టడానికి పార్టీలు పోటీ పడుతున్నాయి. తెలుగు పొలిటికల్ ఐకాన్లను ప్రత్యేకంగా షెడ్యూల్ ఇచ్చి మరీ ప్రచారాలు చేయించుకుంటున్నాయి.